నాగపల్లి గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ గుండెపోటుతో మరణించగా గంటసేపట్లోనే అతని తండ్రి రాజేశం ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి కొడుకులు మృతి చెందినటువంటి ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో జరిగింది. అర్ధాంతరంగా ఆగిపోయిన అద్భుత ప్రయాణం. ఇంజనీర్ అవ్వాల్సిన మేధావి జ్ఞాపకంగా మిగిలిపోయిన శ్రీకాంత్. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు అంటారు. కానీ ఇక్కడ విధి ఆడిన వింత నాటకంలో లక్షల్లో జీతం తీసుకునే స్థాయికి వెళ్లాల్సిన ఒక అద్భుత మేధావి అర్ధాంతరంగా రాలిపోయాడు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీకాంత్ వయసు 37 సంవత్సరాలు. అతని మరణం కేవలం ఒక కుటుంబానికే కాదు, ఆ ఊరికే తీరని లోటు. ఎందుకంటే శ్రీకాంత్ అందరిలాంటివాడు కాదు. పుట్టుకతోనే ఎంతో ప్రతిభావంతుడు. శ్రీకాంత్ చిన్నప్పటి నుంచే చురుకైనవాడు. అతని జ్ఞాపక శక్తి, తెలివితేటలు చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయేవారు. 10వ తరగతి చదివే రోజుల్లో అనివార్య కారణాల వల్ల సంవత్సరం మొత్తం మీద కేవలం 1 నెల రోజులు మాత్రమే స్కూల్కు వెళ్ళాడు. పుస్తకం పట్టడమే తక్కువ. ఆయన ఫలితాలు వచ్చాక చూస్తే 500కు పైగా మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. అది శ్రీకాంత్ మెదడుకు ఉన్న పదును. అలాగే హిందీ, ఇంగ్లీష్లో కూడా అనర్గళంగా మాట్లాడేవాడు. చదువు మధ్యలో ఆగిపోయినా శ్రీకాంత్లోని టెక్నికల్ నాలెడ్జ్ ఏ ఇంజనీర్కు తీసిపోదు. శ్రీకాంత్లో మరో కోణం కూడా ఉంది. అతను మంచి ఆర్టిస్ట్. చిన్నప్పుడే చేతికి దొరికిన బైండింగ్ వైర్లతో అద్భుతమైన బొమ్మలు తయారు చేసేవాడు. కుంచెపడితే అందమైన చిత్రాలు గీసేవాడు. ఇక ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పనిచేసేటప్పుడు బ్లాస్టింగ్ కోసం మెటీరియల్ ఎంత కలపాలి, ఎలా ప్రయోగించాలి అన్నది అతనికి తెలిసినంత పర్ఫెక్ట్గా ఎవ్వరికీ తెలిసేది కాదు. ఆ పనితీరు చూసిన వారంతా సరైన చదువు అంది ఉంటే ఈ పాటికి లక్షల జీతం తీసుకునే గొప్ప సివిల్ ఇంజనీర్ అయ్యేవాడు అని అనుకునేవారు. మేస్త్రీ పనిలో చేరినా అతనికి కొలతలు చూసుకోవటానికి టేపు అవసరం లేదు. కంటి చూపుతోనే అంగుళం తేడా లేకుండా కొలతలు వేయగలిగే నిపుణుడు. అలాగే సమాజం పట్ల, రాజకీయాల పట్ల అతనికి మంచి అవగాహన ఉండేది. ఏదైనా సమస్య వస్తే ప్రశ్నించే విధానం చాలా కొత్తగా, ఆలోచింపజేసేలా ఉండేది. ఊళ్ళో ఎవరిని కలిసినా పేరు పెట్టి కాకుండా వరుసలతో ఆప్యాయంగా పిలవడం శ్రీకాంత్ నైజం. మామా, బాబాయ్, అన్నా అంటూ అతను పలకరించే తీరుకు అందరూ ఫిదా అయ్యేవారు. అంతటి టాలెంట్, అంతటి మంచితనం ఉన్న శ్రీకాంత్ పరిస్థితుల ప్రభావంతో నిరుద్యోగంతో కుంగిపోయి చివరికి అనారోగ్యంతో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ ఊరి ప్రజలను కలిచివేస్తుంది. అతని ప్రతిభ ఆ కుటుంబానికి ఆసరాగా మారుతుంది అనుకుంటే నేడు ఆ కుటుంబమే దిక్కులేందయ్యింది. గొప్ప భవిష్యత్తు ఉండాల్సిన శ్రీకాంత్ ఇలా జ్ఞాపకంగా మిగిలిపోవటం నిజంగా దురదృష్టకరం. కొన్నేళ్ల క్రితం వరకు శ్రీకాంత్ జీవితం ఎంతో సాఫీగా సాగింది. స్థానికంగా ఉన్న ఎక్స్ప్లోజివ్ కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసేవాడు. చేతి నిండా పని, జేబు నిండా డబ్బు, సంతోషంగా ఉన్న కుటుంబం. కానీ కంపెనీ ప్రాజెక్టు ముగిసిపోవడమే శ్రీకాంత్ పాలిట శాపమైంది. ఊహించని విధంగా ఉద్యోగం పోవడంతో అతనికి దిక్కు తోచలేదు. ఉపాధి వేటలో ఓటమి. మళ్లీ ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో శ్రీకాంత్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఎక్కడా అవకాశం రాలేదు. పొట్టకూటి కోసం మేస్త్రీ పనికి వెళ్లాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆఫీసు బాట పట్టిన శ్రీకాంత్ కూలి పనికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ నిరాశ, ఆర్థిక ఇబ్బందులు అతన్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. రోజంతా కష్టపడటం, ఆ అలసటను, మనసులోని బాధను మర్చిపోవడానికి శ్రీకాంత్ మద్యానికి అలవాటు పడ్డాడు. ఆ అలవాటే మెల్లగా అతన్ని బానిసను చేసింది. తన కళ్ల ముందే కొడుకు ఇలా పాడవుతున్నాడన్న బెంగతో తండ్రి రాజేశం పక్షవాతంతో మంచాన పడటం శ్రీకాంత్ను మరింత కుంగదీసింది. తన తోబుట్టిన వారు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిపోయినా శ్రీకాంత్ మాత్రం కష్టాల సుడిగుండంలోనూ ఇంటి పట్టునే ఉండిపోయాడు. మంచాన పడ్డ తండ్రిని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకోవాల్సిన బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. కానీ విధి అతనికి ఆ అవకాశాన్ని కూడా ఎక్కువ కాలం ఇవ్వలేదు. అనారోగ్యం రూపంలో మృత్యువు కబలించింది. చెదిరిన గూడు,
అనాథలైన పిల్లలు. తండ్రి రాజేశంతో పాటే శ్రీకాంత్ కూడా ఒకే రోజు లోకాన్ని విడిచి వెళ్ళాడు. కానీ వెళ్తూ వెళ్తూ తన భార్యను, 2 పసిపిల్లలను, 5 ఏళ్ల కొడుకును, 8 ఏళ్ల కూతురును అనాథలను చేసి వెళ్ళాడు. నాన్న వస్తాడు అని ఎదురు చూసే ఆ పిల్లలకు ఇప్పుడు నాన్న ఇక రాడు అని చెప్పడం ఎవరితరం? శ్రీకాంత్ జీవితం నిరుద్యోగం, వ్యసనం వల్ల ఎలా చిత్రమైందో చెప్పటానికి ఈ విషాదమే నిదర్శనం. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.